యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు వెళ్ళు స్మైలీ. అదే ఊరికే డోర్ దగ్గరికి వేయండి చాలు. అక్కర్లేదు. వాళ్ళ నుంచి నాకు కావాల్సిన సమాధానం వస్తేనే ఈ గది తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే నేను శవంగా మారే వరకు ఈ తలుపులు బిగుసుకునే ఉంటాయి. అత్తయ్య, మీరు మరీ అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంట్లో అనుక్షణం ఈ దరిద్రాన్ని చూస్తూ బతికే కన్నా ఈ ప్రాణం పోవడమే నా బతుక్కి గౌరవాన్నిస్తుంది. అత్తయ్య, అత్తయ్య గారు, అత్తయ్య గారు ప్లీజ్ డోర్ తీయండి. ఆనంద్ గారు త్వరగా రండి. అత్తయ్య గారు, అత్తయ్య గారు డోర్ తీయండి. అత్తయ్య గారు. స్మైలీ, ఏమైంది స్మైలీ? అత్తయ్య, అత్తయ్య గారు ఊరేసుకుంటున్నారు. ఆనంద్ గారు తీసుకోవాలని చూస్తున్నారు. అత్తయ్య గారు డోర్ తీయండి. ఏముంటున్నావు స్మైలీ? అవునండి, లోపలికి వెళ్ళి అత్తయ్య గారు డోర్ లాక్ చేసుకున్నారు. ఎంతసేపటి నుంచి తీయట్లేదు. నువ్వు పక్కకు రా. అమ్మా, అమ్మా, డోర్ తీయమ్మా. ఎందుకు ఇలా చేస్తున్నావు అమ్మా? అమ్మా డోర్ తీయమ్మా. ఏంటి బామ్మ ఇదంతా? ఇదంతా చిన్నోడు చైత్ర బెస్ట్ కపుల్ అవార్డు తీసుకోవడాన్ని టీవీలో చూసి తీవ్ర మనస్తాపానికి గురైందిరా పెద్దోడా. దాని గురించే అనుకుంటా ఇదంతా. అమ్మ గోమతి, తలుపు తీయమ్మా. నువ్వు ఇలాంటి అఘాయిత్యం చేసుకోకమ్మా. తలుపు తీయమ్మా, నీ పుణ్యం ఉంటుంది. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, డోర్ తీయమ్మా. అమ్మా, అమ్మా ప్లీజ్ అమ్మా, పిచ్చి పిచ్చిగా చేయొద్దమ్మా. డోర్ తీయమ్మా. అమ్మా, 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 అమ్మా ఏంటమ్మా ఇది? తలుపు తీ, నా మాట విను ప్లీజ్. అమ్మ గోమతి. అత్తయ్య గారు తలుపు తీయండి. అత్తయ్య గారు ఎందుకు ఇలా చేస్తున్నావు? ఈ పిచ్చి పనులేంటి? ఏం జరిగిందని? ఇంకా ఏం జరగాలి రవిరాజ్? ఇంకా ఏం జరగాలి? నువ్వు చైత్రకి దూరం అవుతాను, దూరం చేసుకుంటానని మాటిచ్చి నువ్వు చేసిందేంట్రా? బయటికి వెళ్ళి 10 మంది ముందు బెస్ట్ కపుల్ అనిపించుకుని టీవీలో కూడా ప్రచారం చేసుకుంటున్నావు. ఇదంతా దేని గురించి? అదే నీకు అన్నింటికన్నా అందరికన్నా ముఖ్యమని తెలియజేయడానికా? అమ్మా, నేనిదంతా చేసిన దానికి కారణం నువ్వు అనుకున్నది కాదమ్మా. 10 మందిలో ప్రచారం చేసుకుని నిన్ను బాధ పెట్టాలని కాదు. ఈ ఇంట్లో మొదలైన సమస్యకు అసలు కారణం ఏంటో ఎవరో అది నీకు నిజం తెలిసేలా చేయాలని మేమక్కడ పార్టిసిపేట్ చేశాం. చైత్రకి ఇంటి కోడలిగా ఉండే అర్హత ఉందని నిరూపించడానికే ఇదంతా చేశాను. అదే అంటున్నాను నేను కూడా. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావురా? ఇలాంటి పనులు చేసి రేపు కోర్టు ముందు మా బంధం విడదీయలేనిది, గడువిచ్చిన ఈ 6 నెలల్లో మేము ఎంతో బాగున్నాము, కావాలంటే మేము సాధించిన బెస్ట్ కపుల్ అవార్డుని కూడా చూడండి చూపించడానికి ఇదంతా చేశావా? ఆ తప్పుడు మనిషికి పుట్టిందాన్ని ఈ ఇంటి మనిషిగా శాశ్వత స్థానం ఇవ్వడానికి నువ్విన్ని ప్రయత్నాలు చేస్తున్నావు. అమ్మా, నువ్వు ఊహించిందంతా అబద్ధం. అలాంటిదేమీ లేదని నీకు తెలియాలనే కదా
వీళ్ళు ఇలా చేసేదమ్మా. ముందు డోర్ తీయమ్మా, ప్లీజ్ అమ్మా, చెప్పేది లేదు. వినమ్మా. ఆ చైత్ర ఈ ఇంటి కోడలుగా ఉంటుంది అంటే ఈ గడపలోనే నా ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అమ్మా ప్లీజ్ అలాంటి మాటలు మాట్లాడకు. అయ్యో అత్తయ్య, ఏంటత్తయ్య ఈ మాటలు? అత్తయ్య ప్లీజ్ అంత మాట అనకండి. మీ మాటకి విరుద్ధంగా మేము ఇంట్లో కలిసి ఉండటం లేదత్తయ్య. మా అమ్మ ఏ తప్పు చేయలేదు అని నిరూపించుకునేంత వరకు నేను నా భర్త జీవితంలో ఏమీ కాందాన్లాగే ఉంటాను. ఉంటున్నాను కూడా. ప్లీజ్ అత్తయ్య, తలుపు తీయండి. అమ్మా ప్లీజ్ మాట వినమ్మా, డోర్ తీ. ప్లీజ్ అమ్మా, తలుపు తీయమ్మా. అమ్మా అత్తయ్య, అమ్మా అమ్మా ఆగండి. నీ మాట నిజమే అయితే, నీ తల్లి నిజంగా గొప్పదే అయితే, నేనెందుకు ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో ఉంటాను? నేనే నీకు మంగళహారతి పట్టి ఈ ఇంట్లోకి ఆహ్వానించి నా కొడుకు జీవితంలో నీకు స్థానాన్నిచ్చేదాన్ని. ఆ రోజు ఎంతో దూరంలో లేదమ్మా, ఏదో అయిపోయింది. ఈ ఇంటి గౌరవానికి కలంకం వాటిల్లిందని నువ్వనుకుంటున్నావే, అది నిజం కాదమ్మా. ఆ నిజాన్ని బయటపెట్టే ప్రక్రియలో భాగమే ఇదివరకే నేను మీకు మాట ఇచ్చాను. ఇప్పటికీ నాది అదే మాట. రేపు కూడా అదే మాట మీద ఉంటాను. నువ్వు మాట మీద నిలబడతావన్న నమ్మకం నాకెందుకుండాలసలు? నా కొడుకుని వల్లో వేసుకుని ఇప్పటికే నీకు కావలసినట్టుగా ఆడిస్తున్నావు. రేపు ఏ కడుపో కాలో తెచ్చుకొని ఈ ఇంట్లో నా బిడ్డకి హక్కుంది, నా మొగుణ్ణి నా నుంచి విడదీయడానికి వీల్లేదని జడ్జి ముందు డ్రామాలాడవని గ్యారంటీ ఏంటి? అమ్మ నా అత్తయ్య, నీ క్యారెక్టర్ని డామినేట్ చేసే లెవెల్లో వేరియేషన్ ఇచ్చావు. ఇప్పుడు హంసపిండుంటే ఎంత మురిసిపోయేదో పాపం. అత్తయ్య గారు, మీరెంతగా మదన పడుతున్నారో మాకు అర్థమవుతుంది.
మాట్లాడకుండా ఉండగలవా? నువ్వున్న 4 గోడలతో తప్ప నీకు ఈ ఇంటితో ఏ సంబంధం లేకుండా ఉండగలవా? చెప్పు అమ్మా ప్లీజ్. విరాజ్, నువ్వు మాట్లాడకు. చెప్పు, అడుగుతుంది నిన్నే కదా. ఉండగలవా? ఉంటానత్తయ్య. ఆయనకి దూరంగా ఉంటాను. మాట తప్పిన మరుక్షణమే గడప దాటి బయటికి వెళ్ళిపోవాలి. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టు చేస్తాను. మీ మాటకి కట్టుబడి ఉంటాను. బాస్, ఎంతసేపు బౌల్లో ఫిష్ని అలా చూస్తూ కూర్చుంటారు? ఈ బ్యూటిఫుల్ ఫిషెస్ చూస్తుంటే నీకేమనిపిస్తుంది? డిన్నర్లో ఫిష్ కర్రీ ఆర్డర్ చేసి మీకు హాట్గా వడ్డించుకుందాం అనిపిస్తుంది. ఎప్పుడు నీ ఫ్లోలో నువ్వు ఉంటావు కదా. ఐ లైక్ దిస్. ఆర్డర్ పెట్టు, వడ్డించుకుందో కానీ. దీని పేరు విరాజ్, దీని పేరు చైత్ర. ఈ బౌలే ఆ విరాజ్ గాడి కుటుంబం. బాస్, వాట్ ఇస్ దిస్? ఇది చైత్ర, ఇప్పుడు బయట గిలగిలా కొట్టుకుంటోంది. బాస్, పాపం ఫిష్ చచ్చిపోతుంది బాస్. ఇది కదా ఆ విరాజ్ చైత్రల పరిస్థితి. ఇప్పటి వరకు ఆస్తి ఇచ్చేసినా హ్యాపీగా కలిసి ఉందాం, ఏదైనా పర్వాలేదు, సాక్ష్యాన్ని సంపాదిద్దామనే అనుకుని ఉంటారు. కానీ ఇప్పుడు ఆ అవకాశాన్ని కూడా కబడ్డీ 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 ఆటలా మార్చేస్తా. బాస్, ఎస్, ఇప్పుడు ఆ కుటుంబమే వాళ్ళ బంధాన్ని రెండుగా చీల్చి ఒకరి మొహం ఒకరిని చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేస్తే ఎలా ఉంటుంది? ఆ జంట చేప పిల్లల పరిస్థితి. ఆ సిచ్యువేషన్లో మనం ఇచ్చే సాక్ష్యం తప్ప మరో అవకాశం లేదని, దానికోసం తన సర్వస్వాన్ని ఆస్తిని వదులుకోవడంలో తప్పే లేదని ఆస్తి మన చేతుల్లో పెడతాడు. బాస్ అంటే ఇప్పటి వరకు జరిగిందంతా మిథ్య, ఇక మీదట జరగబోయేదే కథ. ఈ మూమెంట్ కోసమే అదంతా జరిపించాను. విడాకులు తీసుకోమని కోర్టు మెట్ల వరకు తీసుకెళ్లిన ఇంట్లో వాళ్ళు ఇప్పుడు టీవీలో క్యూట్ కపుల్ అని న్యూస్లో రావడం చూసి సహిస్తారా? రగిలిపోతారు. ఇక పూర్తిగా వాళ్ళని దూరం చేయడానికే ట్రై చేస్తారు. విరాజ్ ఏం చేసైనా చైత్రని దక్కించుకోవడానికే స్టెప్ తీసుకుంటాడు. ఆస్తిని మనకు అప్పగించేస్తాడు. ఇది స్టోరీ.
ఆనంద్ గారు జ్యూస్ తీసుకోండి. ఏంటండి ఏదో డీప్గా ఆలోచిస్తున్నారు? స్మైలీ, మన ఇద్దరి మధ్య తాళి అనే బంధం తప్ప అందమైన అనుభూతులు, సరదా సంఘటనలు ఏవీ లేవు. అయినా సరే మనసా వాచా కర్మన నేను నిన్ను నా భార్యగా స్వీకరించాను అనే ఎమోషన్ ఏదైతే ఉందో దాని ముందు ఎంత గొప్ప సరదా అయినా, ఎంత అందమైన అనుభూతి అయినా చిన్నదిగానే అనిపిస్తుంది. ఈ ప్రాణం ఉన్నంత వరకు ఊపిరిలా తోడుగా నా భార్య నాతో ఉంది. జీవితానికి ఇంతకు మించిన ధైర్యం, భరోసా ఏం కావాలి? ఇదే అనిపిస్తుంది స్మైలీ నిన్ను చూసినప్పుడల్లా. అవునానంద్ గారు, ఈ బంధం విలువ తెలుసుకున్నాక నేను నా జీవితంలో తృప్తి పడుతున్న విషయం ఇదే. ఇంతకీ ఇంత సడన్ గా ఈ టాపిక్ మీద ఇంత డీప్గా ఎందుకు ఆలోచిస్తున్నారు? ఇప్పుడు నా లైఫ్ నేను ఎలా ఫీల్ అవుతున్నానో ఇదే లైఫ్ నా అన్నకు ఉండాలి, అందమైన జీవితాన్ని నా అన్న అనుభవించాలి అంటూ నా తమ్ముడు నాకన్నా ఎక్కువగా తప్పించిపోయేవాడు. కానీ ఇప్పుడు వాడి జీవితంలో వాడు కోరుకున్న తోడుని దూరం చేస్తున్నా మనం ఏమీ చేయలేకపోతున్నామనే బాధ నన్ను. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరు మాత్రం అనుకుంటారు చెప్పండి? కలిసి బతకటానికి కూడా రాసిండాలి అంటారు. అయినా అత్తేగాని కాదని ఆవిని బాధ పెట్టి మనం మాత్రం వాళ్ళ కోసం ఏం చేయగలం చెప్పండి? చేయగలం స్మైలీ. అంతే. చెయ్యలేము అని ఎందుకు అనుకోవాలి చెప్పు? అంటే ఆలోచిస్తే ఎస్, ఎగ్జాక్ట్లీ స్మైలీ, యు ఆర్ కరెక్ట్. ఆలోచిస్తే తప్పకుండా ఏదో ఒక దారి దొరుకుతుంది. వాడు దూరం కాకుండా ఉండడానికి మనమే కరెక్ట్గా ఫోకస్డ్గా ఆలోచించాలి. వాడి జీవితం నుండి సంతోషం దూరం అయితే మన జీవితంలో సంతోషం అనేది ఎప్పటికీ ఉండదు స్మైలీ. ఎందుకంటే నా జీవితం గురించి నాకంటే ఎక్కువగా వాడే ఆలోచించాడు. అలాంటి నా తమ్ముడి సంతోషం గురించి మనం కాక ఇంకెవరు ఆలోచిస్తారు చెప్పు? అవునండి, అంతే కదా. స్మైలీ, ఎలాగైనా అమ్మ వాళ్ళిద్దరినీ అర్థం చేసుకునేలాగా మనమే చెయ్యాలి. ఇందులో నాకన్నా నువ్వు చేసే సాయమే ఎక్కువ. సాయం ఏంటండి, బాధ్యత అనండి. వాళ్ళని శాశ్వతంగా ఒకటి చేయటం ఎప్పటికీ నా బాధ్యతనండి. ప్రామిస్? ప్రామిస్ ఆనంద్ గారు. స్మైలీ, అమ్మ ఒక నిజాన్ని నిజమని తెలుసుకుంటే చాలు, ఈ సమస్యకు పరిష్కారం దొరికినట్టే. ఏంటి ఆనంద్ గారు అది? సీతారత్నం గారు మోస్తున్న నిందని నింద అని అర్థం చేసుకోవాలి. విరాజ్ చైత్రలు ఆ విషయాన్ని చెప్పడానికి ఎంత ప్రయత్నించినా అమ్మ వినలేదు, వినదు కూడా. కానీ మనం అమ్మకి అర్థమయ్యేలా చేయాలి. మనమేం చేయగలం? ఇందాక మీరే విన్నారు కదా. విన్నది చూసింది ఏదీ నిజం కాదు, జరిగిందే తెలియాలి. విఠలరావు అనేవాడు సీతారత్నం గారి జీవితం మీద వేసిన మచ్చని అమ్మ నిజమని అనుకుంటుంది. ఆ కారణాన్ని పట్టుకునే విరాజ్ చైత్రలు కలవకూడదని అమ్మ పంతం పట్టి కూర్చుంది. ఆ మచ్చ నిజం కాదు, నింద అని తనకు అర్థమైతేనే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. పాపం విరాజ్ దీనికోసం వాడి జీవితాన్నే పణంగా పెట్టబోతున్నాడు.